నీ వెనకాల తప్పుగా చెప్పుకున్న నీ గురించి లేనిపోని నిందలేసినా, నీ మీద అవమానాలు చేసినా, నీ మీద గనుక్కున్నా, సనుక్కున్నా ఏమైనా గాని దేవుడు నీకు తోడై ఉంటే నిన్నెవడేం చేయలేడు. కానీ కొన్ని కష్టాలు ఎదురైతాయి. శ్రమలొస్తాయి. శ్రమలు రాకమాను భక్తులకే వస్తాయంట. శ్రమలు ఎవరికొస్తాయి? భక్తులకే వస్తాయి. అందుకనే శ్రమలుపకారము దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, శ్రమలుపకారము, శ్రమలే హారము, శ్రమలాత్మకు శృంగారము. శ్రమలుపకారము, శ్రమలే హారము, శ్రమలు అనేవి ఆత్మకు శృంగారం అంటారు. ఆ శృంగారమైనటువంటి ఆ శ్రమలను మనం అలంకరించుకున్నప్పుడు ఆ శ్రమే ఏమైతుందంటే తెలుసా అండి, సిగ్గుపడిపోతుందంట. సిగ్గుపడి అయ్యో నేను ఇన్ని శ్రమలు పెట్టినా కూడా ఈడు దేవుడిని వదులుతలేదు, మాటి మాటికి దేవుడా దేవుడా అంటున్నాడు.